హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు మొదటి వారంలో పెరగనున్నటువంటి వర్షాలు, తెలుగు రాష్ట్రాలకి తుఫాను ప్రభావం, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో రానున్నటువంటి వారం రోజుల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రాత్రి సమయంలో. ముఖ్యంగా ఆగస్టు మొదటి వారంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉండడంతో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ఇకపోతే మనకి ఈ వర్షాల ప్రభావం కొంతమేర ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు అయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా డెఫిషియన్సీ తగ్గనుంది. ఈ రోజు రేపు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.